యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు రాబోయేది వినాయక చవితి సందర్భంలో మనం వినాయకుని అంటే గణపతి ప్రాదుర్భావం యొక్క ఘట్టము శివమహాపురాణం లోపల చక్కగా అభివర్ణించబడ్డది. వ్యాస విరచితమైనటువంటి శివమహాపురాణం మనము చదివితే అందులోపల ఈ అద్భుతమైనటువంటి ఘట్టం గణపతి ప్రాదుర్భావ ఘట్టమే చాలా విలక్షణమైనది, విచిత్రమైనది అన్నట్టు. ఓ పౌరాణిక గాథలా ఉన్నా కానీ మనం అనుకరించడానికి, మనం స్వీకరించి ఆచరించడానికి ఎంతో ఒక గొప్ప విషయం మనకు గణపతి ప్రాదుర్భావం ద్వారా లభిస్తుంది అన్నట్టు. సనాతన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో మనకు సనాతన ధర్మం అద్వితీయమైనది, పరిపూర్ణమైనది. దీనికి ఇతరంగా ఉన్న ధర్మాలన్నీ అంత సహేతుకంగా మన సంశయాలు తీర్చే ప్రసక్తి లేదు. అవి మనం ప్రశ్నిస్తే తట్టుకోలేవు, ప్రశ్నిస్తే కొట్టుకుపోతాయి. కాబట్టి ప్రశ్నించడమే నిషేధం అక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, వాళ్ళ సంస్థాపకులు, ఆ విధర్మీయ మత సంస్థాపకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం లోపల ఎవరు ఏమన్నా అనే అవసరం లేదు. కానీ చారిత్రక ఘట్టాల లోపల ఏమైనా సహేతుకత లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు తట్టుకోలేరు. కానీ మన సనాతన ధర్మం అట్లా కాదు. ఎందరు దేవతలు ఉన్నారో, మన ముందు పూజనీయులైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఎంతమంది దేవతలు ఉన్నారో, మన ప్రాచీన ఋషులు అటువంటి దేవతల అవతార కాలం లోపల వాళ్ళ ద్వారా మనకి ఎంతో గొప్ప స్ఫూర్తిని అందించారు అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు గణపతి తీసుకుందాం. పార్వతీ శివుడు ఇద్దరు కలిసి గణపతి ప్రాదుర్భావ ఘట్టం ద్వారా ప్రపంచానికి అందించినటువంటి అద్భుత విషయం ఏమిటి అన్నది కూడా చూస్తుంటే, గణపతి దేవుడు చేసింది ఏమిటి, ఏది చేయకూడదో అతడు చేసింది ఏమిటి, తర్వాత పరిణామం ఏమిటిది, పరిణామ తదనంతర ప్రాయశ్చిత్తం ఏమిటి, ఎందుకు ఈరోజు లోకపూజ్యుడైనాడు అనేటువంటి విషయం. చాలా బాధను ఎదుర్కొన్నాడు అతను. సంక్షిప్తంగా కథాంశం లోపలికి వెళ్ళిపోతే మనము కైలాసంలో శివపార్వతుల యొక్క లోకమైనటువంటి కైలాసం, పార్వతీదేవి తన చెలికత్తెలతో ఆమె భవన సముదాయం లోపల ఉండడము, శివుడు భక్తుల సందర్శనార్థం అతడు ఉండడము, సంచారానికి కూడా వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే శివుని యొక్క ప్రమథగణాలు శివుడు లేని వేళ పార్వతీదేవి యొక్క మాటను లెక్కించేటువంటి వారు కారు. మగవాళ్ళకి సంబంధించి చెలికత్తెలు ఎందరున్నప్పటికైనా పార్వతీదేవి దగ్గర కొన్ని సందర్భాల్లో మగవాళ్ళకి చెప్పే పనులు కూడా కొన్ని ఉంటాయన్నట్టు. అటువంటి పనులు శివుడున్నంత వరకే చేసేటువంటి వాళ్ళు. శివుడు ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత చెప్పినట్లు వాళ్ళు వినేటువంటి వాళ్ళు కారు. అయితే ఆ పరిస్థితుల లోపల
చెలికత్తెలు పార్వతీదేవితో ఒక విజ్ఞప్తి చేశారు అన్నట్టు, అమ్మ మీరు శక్తి స్వరూపులు, మీరు తలంచుకుంటే ఎవరినైనా తయారు చేయగలరు, పురుష రూపం లోపల మనకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీ ఆజ్ఞలను శిరసావహించేటువంటి ఒక పురుష శక్తిని సృష్టించుకో అమ్మా, అతడి ద్వారా మన పనులను తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు, ఎవరు రాకూడదు, ఎవరు రావాలి అంతఃపుర ప్రవేశం లోపలికి అనేటువంటి ఉద్దేశం నుంచి అమ్మవారు తన స్వశక్తితో మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు తన అపారమైనటువంటి శక్తితో ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం పోసి, ఆ తర్వాత శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె దగ్గర ఉండేటువంటి శక్తి ఆయన లోపల ప్రవేశింపజేసి అభిమంత్రించినటువంటి ఒక దండాన్ని, అమ్మ శక్తిపాతం చేసినటువంటి ఒక దండాన్ని పార్వతీదేవి అతడికిచ్చి ముఖద్వారం దగ్గర నిలబెట్టి, ఎవరు లోపల రాకుండా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించిన ఆయన అని చెప్పి, ఎంతో ఆమె స్వసృష్టి కాబట్టి అందంగా గారాభంగా ఉన్నటువంటి గణపతిని ఆశీర్వదించి ఆ ముఖద్వారం దగ్గర నిలబెడుతుంది, సింహద్వారం దగ్గర నిలబెట్టేస్తున్నట్టు. ఎవరు రారు. అయితే లోక సంచారాలు ముగించుకొని శివుడు రావడము, అమ్మ చెప్పిన మాట గణపతి తూచా తప్పకుండా పాటించే సంకల్పంతో అక్కడ ఉండడము, ఇంతట్లో శివుడు రావడము, ఏంటి ఎవరో కొత్త వారు ఉన్నట్టున్నారని చెప్పేసి ఆయన ఏమీ అనకుండా గుర్తిస్తాడు కదా అని చెప్పేసి లోపల కూడా శివుడు ప్రయత్నించడము, అంత లోపలనే గణపతి అడ్డగించడము, ఒరే నాయన నేను శివుడని, సాక్షాత్ పార్వతీదేవి భర్తని, కాబట్టి నాకు ఎక్కడ వర్తిస్తుందిరా అమ్మవారి యొక్క ఆదేశం అనే విషయం అంటే ఇక్కడనే ఒక రహస్యం ఉందన్నట్టు. సృష్టించింది అమ్మ, సకల శక్తులను ధారపోసింది అమ్మ, మంత్రదండాన్ని ఇచ్చింది అమ్మ, ఇంకా నాకేమి అడ్డంకి, నాకెవరు ఎదిరించేవారనేటువంటి ఒక ధీమా మాత్రమే, శక్తి యొక్క దరహాసం మాత్రమే అతడిని ఆవహించి జ్ఞానము అనేటువంటిది ఆలోచించడానికి వీలు లేకుండా, ఏమిటి పార్వతీదేవి భర్తనే అయినప్పుడు నాకొచ్చి పడ్డ పంచాయతీ ఏమిటి, పోయి అమ్మవారికి చెప్పేసి అమ్మవారి ఆదేశం ప్రకారం చూసుకోవచ్చు కదా అనే కాస్త ఆలోచన లేకుండా అయింది. అంటే శక్తి యొక్క ఉధృతి బాగా పెరిగిపోయి కొంచెం ఆలోచన అంత చేస్తే అయిపోయింది. ఎందుకంటే లోపలికి పోయి సరే ఉండనివ్వండి, అమ్మ ఆజ్ఞను తీసుకొని వచ్చేస్తున్నానంటే సరిపోయింది కదా. అలా కాకుండా కంప్లీట్ శివుణ్ణే వ్యతిరేకించడం, లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం వల్ల సరే ఏముంది అని చెప్పి శివుడు పక్కకు కొంచెం వేచి చూస్తూ ఉండగానే అప్పటికే ప్రమదగణాలంతా శివుడు కైలాసానికి వచ్చిండు దర్శనం చేసుకుందామని ప్రమదగణాలు రావడము, ఆ ప్రమథగణాలకు ఈ విషయాన్ని శివుడు విన్నవిస్తాడు. ఎవరో కుర్రాడురా కొత్త వచ్చినట్టున్నాడు, వాడు అమ్మ ఆదేశాన్నే పాటిస్తా ఉన్నాడు, లోపలికి నన్ను కూడా రావద్దు అంటున్నాడు. అంటే అగ్రులైనటువంటి ప్రమదగణాలు ఏంటి, పార్వతీదేవి భర్త అయినట్టు పరమేశ్వరునే తన గృహం లోపలికి పోకుండా అడ్డుకోవడం, వీడేవాడు ఎక్కడికి పోగరని చెప్పేసి వాళ్ళందరూ పోయి మందలిస్తారు గణపతికి.
వాళ్ళ మందలింపుకు లెక్క చేయకుండా అమ్మవారికి శక్తి ఉంది కాబట్టి శక్తి అంతే ఆలోచన లేకుండా ఆ శక్తి ఆవహించినటువంటి గణపతి వాళ్ళందరినీ దండిస్తాడు అన్నాడు. వాళ్ళందరూ పరుగులు తీసేస్తారు, తట్టుకోలేకపోతారు. గణపతి యొక్క ఉద్ధృతికి, ఆయన యొక్క దెబ్బలకు తట్టుకోలేకపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆగమేఘాల మీద ఇదంతా ఇంద్రలోకం కూడా వ్యాపించిపోతే సందర్భం పురాణం లోపల, శివమహాపురాణం లోపల ఇది చాలా సుందరంగా వర్ణించబడ్డది. సంక్షిప్తంగా ఇక్కడ ఏంటంటే మాట బ్రహ్మలోకము, బ్రహ్మదేవుడు, అతని యొక్క వందిమాగధ బృందము, సైన్యం అనుకోండి, విష్ణులోకం నుంచి విష్ణువు, అతడి యొక్క గణాలు, ఈ రకంగా ఇంద్రుని యొక్క గణాలు, ఒకరు అందరూ వచ్చి ఎంత ప్రయత్నించినా వాళ్ళకి తన దెబ్బలతో బెంబేలెత్తించడమే తప్ప ఎవరి మాటకు తలొగ్గనటువంటి గణపతి అందరిని ఓడసడం చాలా గొప్ప మహాసంగ్రామం లాంటిది. లోకాధిపతులు పాల్గొన్నటువంటి యుద్ధం అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రాది దేవతలు, ఇటువంటి వాళ్ళందరూ పాల్గొని యక్ష, గంధర్వ, కిన్నరి ఇటువంటి గణాలన్నీ పాల్గొన్నటువంటి యుద్ధం అంటే చాలా పెద్ద యుద్ధమే అది. కానీ ఆ అన్ని యుద్ధాలను కూడా అవలీలగా అమ్మ యొక్క మంత్రదండన శక్తి ద్వారా గణపతి ఒక్కడే ఎదుర్కోగలిగిండు. అందరూ కంగు తిన్నటువంటి సందర్భము, బ్రహ్మ విష్ణువాదులు సైతం దిగ్భ్రాంతికి లోనటువంటి ఒక మహాసంగ్రామం అది. ఏమైనా కానీ ఎవరు తట్టుకోలేకపోయినరు. ఇది శివమహాపురాణం లోపల అభివర్ణిత ఘట్టం అన్నట్టు. చిట్ట చివరికి వాళ్ళందరూ శివునితో ఒక మాట విన్నవించుకుంటారు అన్నట్టు. ఇది ఏంటి, గణపతిని పుట్టించింది అమ్మ, శక్తిని ఆవహింపజేసింది అమ్మ పార్వతీదేవి, మంత్రదండాన్ని ఇచ్చింది అమ్మ. ఆ మంత్రదండం ముందు మేము ఎవరు మాత్రం తట్టుకోలేకపోయినాము. మరి మీరేమో పరమేశ్వరులు, ఆమె పార్వతి, మీరిద్దరు సతిపతులు. ఇప్పుడు మాత్రం ఇది ఏంటిదో ఈ రహస్యం అనేది తేలిపోవాలి. మరి మేము మళ్ళీ మా లోకాలకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఏమిటి ఎట్లా అన్నది తెలుసుకొని తీరవలసి వస్తుంది. మరి మేము ఇలా ఓటమితోని మా లోకాలకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీ రహస్యం ఏంటిదో బట్టబయలు చేయాలంటే ఏం రహస్యం లేదు, జరిగింది ఇట్లా. అమ్మవారు తన శక్తినంతా పూర్తిగా ఆమూలాగ్రంగా వాని లోపల ప్రవేశింపజేసి ఈ రకంగా తయారైనటువంటి పరిస్థితి. దానికి మరి ఏంటిది ముందు పరిష్కారం అంటే, మరి మీరు ఏదైనా దీని యొక్క అంతిమం అనేటువంటిది ఏంటిదో మాకు చెప్పాలి అంటే, అప్పుడు శివుడు ఇంతమంది వచ్చినా లెక్కించకుండా నా కొరకు నా పైన భక్తితోని లోకాధిపతులు వచ్చినప్పటికైనా కానీ లెక్క పెట్టకుండా అందరినీ ఒక అవమానపరిచినటువంటి గణపతికి ఇంకా సహించుకుంటే లాభం లేదు. లోకాధిపతులంతా ఏమో అపార్థానికి గురవుతారనే ఉద్దేశం నుంచి శివుడు వచ్చిన తర్వాత మళ్ళీ గణపతి ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే ఇంకా వేచి చూసి లాభం లేదని తన యొక్క త్రిశూలాన్ని విసిరితే గణపతి తల తెగి కింద పడిపోవడం జరిగిందన్నట్టు. ఇది అంతఃపురానికి బయట జరిగినటువంటి సంగతి. పార్వతీ చెలికత్తెల ద్వారా లోపల అంతా వాళ్ళ పని లోపల ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది అన్నట్టు. అమ్మవారు తయారు చేసినటువంటి అమ్మవారి శక్తితో ఉద్భవించినటువంటి గణపతి శిరస్సు ఛేదించబడ్డదనే విషయం వినే వరకే పార్వతీదేవి చాలా కంగారు పడి బాధాతప్త హృదయంతో శివునిని ఆశ్రయించి
అంతా మొత్తం చూస్తూ ఉండగానే ఇది మీరు చేసినటువంటి పొరపాటు చాలా ఘోరమైనటువంటిది. అల్లారు ముద్దుగా నేను నా స్వశక్తితో నా రూపమే ఆయనకు ఆవహించిన విధంగా ఒక ముద్దుల బిడ్డను నేను తయారు చేసుకుంటే ఇతన్ని హతమార్చడం అది కుదరని పని. 600 నేను దీన్ని తట్టుకోలేను. కాబట్టి పరమేశ్వరునితో నాకు ఈ శిశువు పునర్జీవితం కావాలంతే, ఇంకా వేరే దాంతో నాకు సంబంధం లేదు. అందరూ కూడా సరే అయిందేమైందని చెప్పేస్తే శివుడు మళ్ళీ తన ప్రమదగణాలకు చెప్పి ఉత్తర దిక్కు వెళ్ళిపోండి, ఏదైనా మీకు మొట్టమొదలు కనిపిస్తే దాని యొక్క గొంతును తెచ్చి దాని యొక్క తలని తెచ్చి తీసుకొని రండి అని చెప్పేస్తే ఆ రకంగా ఏనుగు అక్కడ తటస్థించడము, దాని తలను తెగగొట్టుకొని వచ్చి శివుని పాదాల దగ్గర పెట్టి ఆదేశించమని అనడం, ఆ తల గణపతి యొక్క మొండానికి ఆ ఏనుగు తలను అతకడము. అందుకే గజముఖుడు అనేటువంటి పేరు గణపతికి రావడం. ఇదంతా పౌరాణిక గాథ. ఇదంతా అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. అయితే జరిగిన ఘట్టం ఇలాంటిదైతే దీని ద్వారా ఈ ఘట్టం లోపల నీతి ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, భగవంతుడు ఎప్పుడే కానీ భక్తుల యొక్క ఉద్ధారం కొరకు ఏదో ఒక రూపం లోపల మానవ జాతికి గుణపాఠం నేర్పేటువంటి ప్రయత్నాలు సృష్టి లోపల జరుగుతూనే వచ్చినాయి అన్నట్టు మొత్తం మీద. అందులో అంతర్భాగమే ఈ గణపతి ప్రాదుర్భావ ఘట్టం. సరే, ఈ కథ అంతా ఇలా ఉంటే ఉండనివ్వండి. ఇందులోపల మానవ జాతికి అంటే లోకానికి మొత్తం పొందవలసిన స్ఫూర్తి ఏమిటి అనేది చాలా ముఖ్యమైనది అన్నట్టు. ఏంటి పొందవలసిన స్ఫూర్తి అంటే చాలా గొప్ప స్ఫూర్తి ఇందులోపల ఉన్నదన్నట్టు. ప్రపంచంలో నాటి నుంచి నేటి వరకు జ్ఞాన సంస్కారము లేనటువంటి మనము, మన పూర్వీకుల లోపల అనుకోండి, మొత్తం దేశం లోపల నాడు నేడు సంబంధం లేకుండా, భూత భవిష్యత్ వర్తమానాలతో సంబంధం లేకుండా ఈ యొక్క ప్రపంచం లోపల ఇతర లోకాల్లో సైతము, ముల్లోకాల లోపల అనుకోండి, ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాల లోపల కూడా మనిషి ఆ వాళ్ళందరూ లోకవాసులు అనుకోండి, మానవ జాతికి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మొత్తం మీద శక్తికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్నట్టు. ఋషిమునుల విషయం కూడా అంతే. ఎందరెందరో గొప్ప తపస్సు ఆచరించడం, వాళ్ళకు శక్తులు రావడం, ఆ శక్తి మాత్రమే సర్వస్వం అనుకొని జ్ఞానానికి నిర్లక్ష్యం చేయడం ఏదైతుందో ప్రపంచం లోపల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అయితే శక్తికి జ్ఞానం కనుక తోడ్పడకపోతే, శక్తికి జ్ఞానము శక్తి రెండు లేకపోతే, జ్ఞానము లేని శక్తి ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ అది ప్రాణాంతకమే అనేటువంటి నీతి ఈ గణపతి ప్రాదుర్భావ ఘట్టం లోపల శివపార్వతుల యొక్క లీలా విలాసం నుండి జరిగినటువంటి ఘట్టం ఏదైతుందో దీని లోపల నుంచి ప్రపంచం పొందవలసినటువంటి స్ఫూర్తి ఇది అన్నట్టు. అంటే శక్తి జ్ఞానము రెండింటి నుంచే ప్రపంచం నడుస్తూ ఉంది. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి 2 రెక్కలు ఎట్లా ఆడితేనే అది ఆకాశంలో స్వేచ్ఛగా విహరించగలుగుతుందో, లోకానికి కూడా, ఈ లోకమే కాదు ఏ లోకంలో అయినా కానీ, లోకానికి కూడా కేవలం శక్తి ఉన్నప్పటికైనా శక్తికి జ్ఞానము తోడు కాకపోతే శక్తి దుర్వినియోగం లోపలికి రావడము, బ్రతుకు భారమైపోవడము, అతలాకుతలమైపోవడము
మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మన మానవ సమాజం లోపలికి మనం వస్తే మనకు ఆ గణపతి ప్రాదుర్భావ ఘట్టం ద్వారా పొందవలసినటువంటి స్ఫూర్తి ఏంటిదంటే, ఒకరికి కండబలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది అన్నట్టు, ఎంతమందినైనా ఓడించగలిగేటువంటి శక్తి ఉంటుంది అన్నట్టు, యుద్ధ నైపుణ్యం ఉంటుంది, ఏమో అనుకోండి, ఇట్లా శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని ఎప్పుడు ఎట్లా ఎంత ప్రయోగించాలి అనేటువంటి జ్ఞానమే లేకపోతే కేవలం శక్తిని ప్రయోగించడం మాత్రమే మనకు తెలిస్తే శక్తి దుర్వినియోగం కావడానికి అవకాశం ఉందన్నట్టు. శక్తి దుర్వినియోగం అయిపోయి మనకు అనర్థం జరిగేటువంటిది కొన్ని సందర్భాల లోపల. ఇప్పుడు రావణునికి కూడా శక్తి ఉండే, దుర్యోధనాదులకు కూడా శక్తి ఉండే, కానీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించలేదు వాళ్ళు. ఏమైంది? శక్తికి జ్ఞానం తోడు కాకపోతే, శక్తి ఎంత గొప్ప శక్తి అంటే దుర్యోధనుడు భీముని కూడా బెంబేలెత్తించినటువంటి పరిస్థితి. ఏదో కృష్ణుని సహకారం లేకపోతే భీముడు విజయుడు అయ్యేటువంటి వాడో కాడో తెలియదు అన్నట్టు. ఆ యుక్తి కృష్ణుని ద్వారానే ప్రసాదించబడ్డది. అంత శక్తిమంతుడు ఎవరు? దుర్యోధనుడు. కానీ జ్ఞానం లేదక్కడ. గణపతి ప్రాదుర్భావ ఘట్టం ద్వారా ప్రపంచం లోపల జ్ఞానము శక్తిని రెండు కలుపుకొని పోకపోతే జరిగిన విషయం ఏమిటిది? ఒకే రెక్క ఉన్నదనుకోండి పక్షికి, ఇంకొక రెక్క గాయమైంది లేక ఇంకొక రెక్క లేదంటే అది ఎగరలేదు. సంపూర్ణమైనటువంటి జీవితం లోపల సుఖం, శాంతి, ఆనందంతో కూడుకున్నటువంటి జీవితం కావాలంటే కంపల్సరీ శక్తి కావాలి, ఆ తర్వాత దాని జ్ఞానం తోడు కావాలి. అక్కడ జ్ఞానము తోడు కాకపోవడం, దుర్యోధనుడు అనేటువంటి వాడు, విదురాదులకు దుర్యోధనుడు అనేటువంటి వాడు ఏంటంటే, మీరు చెప్తున్నాయన్నీ నాకు తెలుసు, ఇవి మంచి పని కాదని నాకు తెలుసు, నాకు తెలియందేం కాదు, కానీ ఆ తెలివిని అమల్లోపలికి తెచ్చి ఈ ముప్పు నుండి బయటపడాలనేటువంటి విషయము ఆ దానికి మనసు ఎప్పుడూ ఒప్పలేదు అన్నట్టు, నాకు ఒప్పడం లేదు, నేనేం చేస్తూ అని. రావణుడికి కూడా అతడి తాత, కైకసి తండ్రి తాత ఎవరైతున్నారో అతడు కూడా ఈ రకంగా సీతను అప్పగించేసే నాయన అంటే, తాత నాకు తెలుసు, అంత అప్పగించకపోతే ఏమైపోతే ఎక్కడే అంతా తెలుసు, కానీ నా మనసు అంగీకరించడం లేదంటే నా జ్ఞానం నాకు తోడ్పడడం లేదని అర్థం అన్నట్టు. భారతం లోపల దుర్యోధనునికి జ్ఞానం తోడ్పడితే బహుశా మహాభారత యుద్ధం ఆగేది. రావణునికి కనుక జ్ఞానమే తోడ్పడితే, తన శక్తికి, ఇద్దరు శక్తిమంతులే, శక్తికి జ్ఞానం కనుక తోడ్పడితే ఆ దుర్గతి రావణునికి పట్టేటువంటిది కాదు. అయితే ఇవి పురాణానికి సంబంధించిన, భారత ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలు. గణపతి ప్రాదుర్భావం పురాణాలకు సంబంధించిన విషయాలు. ఏ దానికి సంబంధించినప్పటికైనా కానీ ప్రత్యక్షంగా మన జీవితం లోపల ఇప్పుడు మనము దాన్ని, వాళ్ళ యొక్క ఆ యొక్క నీతిని మనం స్వీకరించి సుఖపడడానికి ఎంతో దోహదపడతాయి అన్నట్టు. అంత గొప్ప అమ్మవారి శక్తి ప్రధానమైనటువంటి గణపతి దేవుడే కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించకపోవడమే శిరశ్ఛేదనకు కారణమైపోయింది అన్నట్టు. ఇక్కడ మన శిరస్సును ఎవరు ఛేదించకున్నా జ్ఞానాన్ని గనక మనము ఆచరణ లోపల పెట్టకుండా కేవలం శక్తి యొక్క దురహంకారమే మనకుంటే శిరశ్ఛేదన జరగకపోవచ్చు, కానీ జీవితం చిక్కుల పాలు కావచ్చు. అది శిరశ్ఛేదన జరిగినట్టే. శిరశ్ఛేదన అంటే తెగి కింద పడడం ఒక్కటే అర్థం కాదు. అది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటందుకు కొరకు తలబాదుకోవడము, తలంపులతో సతమతమవ్వడము, సుఖం, శాంతి, ఆనందం లేకపోవడము,
ఇటువంటి పరిస్థితులు కూడా తల ఉండి లేనట్టే అనేటువంటి స్ఫూర్తిని మనం దీని ద్వారా పొందాలి. ప్రపంచానికి నిరంతరం పనికి వచ్చేటువంటి ఒక విషయం అన్నట్టు. మన శక్తి అంతా ఆఫ్టర్ ఆల్ మన శక్తి, గణపతి శక్తి అమ్మవారు సాక్షాత్తు సంపూర్ణంగా ప్రసాదించినటువంటి శక్తి. కానీ శివుడంటే ఏంటిదో తెలుసుకోలేకపోయాడు. శివజ్ఞానం లేకపోయింది. శివజ్ఞానం లేకపోవడం వల్ల అంత గొప్ప ఘోరమైనటువంటి చెవి చూడవలసి వచ్చిందన్నట్టు. అయితే గణపతికి శిరశ్ఛేదనమైన తర్వాత శివుడు పునః ప్రాణప్రతిష్ఠ చేసి గజముఖాన్ని అతికిన తర్వాత అక్కడ అమ్మవారి శక్తి రెడీలీ ఉండింది. శివుని యొక్క జ్ఞానం, శివుడిచ్చినటువంటి సంస్కారం ఏదైతుందో, తర్వాత ఆశీర్వాదం, శివుని యొక్క ఆశీర్వాదం ఏదైతుందో, మా కొడుకుకు వరాలు ఇవ్వాలని చెప్పేసి పార్వతీదేవి అన్నప్పుడు, సరే నీ కుమారుడు చాలా అంటే పునఃప్రతిష్ఠ అయిన తర్వాత గజముఖాన్ని అతికిన తర్వాత గణపతి లోపల ఉండే ప్రాయశ్చిత్తం, అతడు శివుని స్తోత్రం చేసేటువంటి విధానం, 4 వేదాలు ఏకరు పెట్టి ఆ 4 వేదాల ప్రామాణికంగా శివుని ఎంతగా కొనియాడినటువంటి ఆయన యొక్క విద్వత్త మొత్తం ముల్లోక వాసులనే దిగ్భ్రాంతికి లోను చేసినటువంటి పరిస్థితి. అంటే శక్తి ఎలాగూ ఉన్నది అమ్మవారి ఇచ్చినటువంటిది. ఆ తర్వాత శివుడి యొక్క అనుగ్రహము, దానివల్ల ఆయన లోపల పెళ్ళుక్కినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానధార, అది శివుణ్ణి ప్రసన్నం చేసింది అన్నట్టు. ఇంతవరకు ఏ శివుని అయితే వ్యతిరేకించిండో, లోపలికి రాకుండా ఆపిండో, ఆ శివుని స్తోత్రం చేస్తుంటే స్తోత్రప్రియుడు శివుడు కాబట్టి ప్రసన్నమైపోయి ఏం కావాలి కోరుకొని కొడుకుకు ఏం అడిగితే అది ప్రసాదిస్తా అని చెప్పేసి అన్నాడు. అయితే నా కొడుకు లోక పూజ్యుడు కావాలి, అందరూ ఇతనికి పూజించాలి లోకం లోపల, తథాస్తు అని శివుడు చెప్పేస్తే అప్పటి నుంచి కదా గణపతి పూజ లేకుండా ఏ యజ్ఞాలు, యాగాలు, అర్చనలు, అభిషేకాలు, ఏ స్థాపనలు ఏమీ కూడా జరగాయి అన్నట్టు. భారతీయ సంస్కృతి లోపల గణపతి యొక్క పూజ చాలా ముఖ్యం. అలాంటి అద్భుతమైనటువంటి వరం ఏదైతుందో శివుని ద్వారా గణపతికి లభించింది. మనకేమర్థమైంది ఇప్పుడు? శక్తికి జ్ఞానము తోడైతే లోకపూజ్యుడు మానవుడు, జ్ఞానహీనమైనటువంటి శక్తి అది ప్రాణాంతకం. శివుడు కాబట్టి పునః ప్రాణప్రతిష్ఠ చేసిండు, మనకెవడు చేసేవాడు అన్నాడు. ఆ రకంగా ఆలోచిస్తే ఈ ప్రాదుర్భావ ఘట్టం ద్వారా ఎంత గొప్ప సందేశం అంటే, ఇది అనాది నుంచి అనంతం వరకు మనకిచ్చేటువంటి స్ఫూర్తి ఇది. ఇప్పుడు చూడండి, ప్రపంచం లోపల మనము ఒక ఏదే కానీ ఒక పదవి వచ్చింది అనుకో, రాజ్యశక్తి, అది అధికారం, రాజ్యాధికారం వచ్చినది ఒక శక్తి. దానికి జ్ఞానం తోడగాకపోతే ఎంతోమంది ఎన్నో కుంభకోణాల లోపల చిక్కుకోవడము, విమర్శలను ఎదుర్కోవడము, పరాభవం పాలు కావడము, చివరికి జైలు పాలు కావడం. ఏంటంటే వాళ్ళకి ఎంతో గౌరవప్రదంగా జనం గెలిపించడము, ఆ తర్వాత పదవి వరించడము, ఆ పదవి వరించి శక్తి వరించినట్టే లెక్క. కానీ దానికి జ్ఞానమే తోడు కాకపోతే శిరశ్ఛేదనం అంటే అవమానం అని అర్థం అన్నట్టు జరుగుతూ ఉంది. కాబట్టి అధికారం, రాజ్యాధికారం కూడా ఒక శక్తే, ధన సంపత్తి కూడా మనిషికి ఒక శక్తే, శ్రీమంతత్వం కూడా ఒక శక్తే. కానీ శ్రీమంతత్వానికి జ్ఞానము తోడు కాకపోతే అనేకమైన అనర్థాలకు లోను కావాల్సి వస్తుంది. ఇంట బయట, తన వారి నుండి, తన సంతానం నుండి, బయటి వారి నుండి ఏమిటి, ఎట్లా, ఈ ధనం ఉంది కదా, దీని వినియోగ విధానం ఏమిటిది, ఎవరికి నొప్పించకుండా మనం దీన్ని ఎట్లా అనుభవించాలనే జ్ఞానం లేకపోతే ఇంటా బయట అంతా గొడవలే, చిట్ట చివరికి తల పనిచేయకపోవడం అంటే ఆలోచన శక్తి స్తంభించిపోవడం, అది శిరశ్ఛేదనకు సమానమే అన్నట్టు. శక్తి ఏదే ఉండని అన్నట్టు మొత్తం మీద, ధనశక్తి, పదవి శక్తి, కండబలం యొక్క శక్తి. కండబలం బాగుండి కొంచెం జ్ఞానం లేకపోతే
మందిని కొట్టడం కాదు, అందరు కలిసి ఇతన్ని కొట్టే సందర్భాలు కూడా వస్తాయి, అవమానంకు గురి కావచ్చు. ఇటువంటి అనేక శక్తులు మనను ఆవహిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా ఒక శక్తి కిందికి వస్తుంది అన్నట్టు. కీర్తి ప్రతిష్టలు ఏదో కారణంగా మనకు వచ్చిన తర్వాత ఆ మదగర్భం లోపల మనం ఉండిపోతే మళ్ళీ మనకు చాలా అవమానం పాలైపోతాం మొత్తం మీద. ఈ రకంగా పురాణాల లోపల వేద వ్యాసుల వారు తన దార్శనిక శక్తిని ఉపయోగించి ఏమైతే మన ముందు అనేక విషయాలు ఉంచిండో అందులోపల ఒక అంశమే గణపతి ప్రాదుర్భావ ఘట్టము. ఈ ఘట్టం యొక్క సమగ్ర సారాంశం ఏంటంటే, మానవులారా, శివపార్వతులు ఇద్దరు కలిసి సృష్టి లోపల ఉండేటువంటి మానవులకు జీవన విధానం లోపల అత్యవసరమైనటువంటిది, అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని మనకి ఇచ్చిండ్రు. ఏంటంటే, దేవుని అనుగ్రహం వల్ల మీ ప్రారంధం కొద్దీ, పురుష ప్రయత్నం కొద్దీ మీరు ఎంతనైనా శక్తివంతులు ఏ రంగం లోపలైనా కావచ్చు. చూడండి, ఇప్పుడు మన ప్రస్తుతం అణుశక్తి ఒక పెద్ద విషయం అన్నట్టు ప్రపంచం లోపల. అన్ని దేశాలు అణుశక్తిని సమకూర్చుకొని ఉండడము. అయితే అణుశక్తి సమకూర్చుకొని ఉన్నాం, ధైర్యంతో ఉన్నది కరెక్ట్ అన్ని దేశాలు. కానీ ఆ అణుశక్తి బలం నుంచి విజ్ఞానం కోల్పోయి ఇష్టం వచ్చినటువంటి పరిస్థితి లోపల మనం వెళ్ళిపోతే 1945 లోపల హిరోషిమా, నాగాసాకి అనే 2 పట్టణాలను అమెరికా అణుబాంబుల ద్వారా ధ్వంసం చేసిన సందర్భం ఎంత ఘోరమైందంటే ఈనాటికి కూడా ఆ పాపం నుంచి కోలుకోలేకపోనంత ఘోరమైనటువంటి పరిస్థితి. అమెరికాకు 3 లక్షల మంది చనిపోవడం, ఇప్పటి వరకు అక్కడ అనారోగ్య పీడితులు ఎక్కువ ఉండడం, హెరిడిటరీ అనువంశీయ పరంగా అటువంటి ఘోరాలు అక్కడ జరిగిపోయినాయి అన్నట్టు. ఈ అణుశక్తి కూడా మామూలు శక్తి కాదు. కాబట్టి అణుశక్తి కలిగిన దేశాలంతా జ్ఞానము విచక్షణతో కనుక బ్రతకకపోతే ఎప్పుడు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. శక్తికి జ్ఞానం తోడు కావాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అణుశక్తి ద్రష్ట. ఆయన కనిపెట్టినటువంటి అణుశక్తి ద్వారా అణుబాంబులు ఏవైతే తయారైపోయినాయో అతడు తన చివరి సందేశం లోపల నేనెంత ఘోరానికి పాటుపడ్డా సరే, అయిందేమో అయింది. మానవ జాతి ఒకవేళ జ్ఞానాన్ని కోల్పోయి ఒకరిపైన ఒకడు ఆగ్రహావేశాలతో కనుక అణుబాంబులను ప్రయోగించుకుంటే, అంటే 3వ ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఎంత ఘోరమైపోతుందంటే, ఇంకా 4వ ప్రపంచ యుద్ధానికి నాగరికత ఉండదు, విద్యా విజ్ఞానం ఉండదు, జనసంఖ్య ఉండదు, అరాకొర అనేక అవలక్షణాలతో అనారోగ్యంతో పుట్టినటువంటి ప్రజల లోపల ధీశక్తి యొక్క వికాసం ఉండదు. పశుప్రాయంగా 4వ ప్రపంచ యుద్ధం లోపల రాళ్ళు రప్పలతోని కొట్టుకునే పరిస్థితి, భాష ఉండదు, సంస్కారం ఉండదు. అటువంటి 4వ ప్రపంచంకు కారణం కావచ్చు నా అణుశక్తి అని చెప్పేసి చాలా ప్రాయశ్చిత్తానికి లోనైపోయినట్టు. ఇప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయన్నట్టు. ఒక్కొక్కరి బాంబుల ప్రయోగం వల్ల ప్రపంచము మాడి బూడిదయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత ఘోరం ఇప్పుడంటే, దీనికి మన భారతదేశం జ్ఞాన ప్రధానమైనటువంటి దేశం. మన జ్ఞానంతో ఎంతోమందికి మనం చదువుకుంటూ పోతూ ఉన్నాం. అది శక్తికి జ్ఞానమే గనక లేకపోతే వినాశనం తప్పదు, విధ్వంసం తప్పదు. ఇది ప్రపంచంకే కాదు, ప్రతినిత్య జీవితం లోపల పౌరుని నుండి సార్వభౌముని వరకు కూడా ఏ శక్తి మన దగ్గర ఉన్నప్పటికైనా కానీ జ్ఞానమే గనక దానికి తోడు కాకపోతే మనకు శిరస్సు ఉండి ఛేదింపబడ్డట్టు లెక్క అనేటువంటిది మన వాళ్ళ పైన వేసుకొని ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మాట. ఇది సనాతన భారతీయ సంస్కృతి యొక్క వైభవం. ఇలాంటి దేవతల యొక్క పరంపరతో కూడుకున్నటువంటి మన పురాణాలు, మన ఇతిహాసాల లోపలంతా దేవతలే. వాళ్ళు ఎన్నో ఆదర్శాలను మనకు నేర్పినారు అన్నట్టు. మళ్ళీ వీడియో లోపల వేరే పెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఈ గణపతి ప్రాదుర్భావ ఘట్టం ద్వారా తెలిసినటువంటి మనకి ఏదైతే ఉందో, గణపతి ఆ తర్వాత ఎన్నో రకాల చాలా గొప్ప విద్వాంసుడైండు, వేదవిధుడైండు. వేదవ్యాసుడు వేదాలను విభజించే ముందు
గణపతి ప్రత్యక్షాన్ని కోరుకున్నాడు. ఆ గణపతి సమక్షం లోపలనే వేదాలను విభజించడం అనేటువంటి ఒక ఐతిహాసిక సందర్భం కూడా మనకున్నది. ఈ రకంగా వినాయకుడు నేర్పినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర భారత ఉద్యమం ఏదైతుందో, స్వతంత్రం కొరకు పోరాడినటువంటి ఉద్యమం ఏదైతుందో 1947కు పూర్వం బాలగంగాధర్ తిలక్ గారు చాలా గొప్ప మేధావి. అతడు జైలు శిక్షను కూడా అద్భుతమైనటువంటి రీతి లోపల జైలు లోపల ఉండే ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఒక వరం ఇచ్చిండు అన్నట్టు. ఏంటిదంటే భగవద్గీత, గీతా రహస్యం అని అంటే ఏ అధ్యాయం లోపల ఏం రహస్యం ఉంది, ఏ శ్లోకం ఏం చెప్తా ఉంది అనేటువంటిది జైలు లోపల ఉండే గీతా రహస్యం అనే పుస్తకం రాసి ప్రపంచానికి ఇచ్చిండు. వాస్తవంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధుల లోపల ఎందరో జ్ఞానులు మేధావులు ఉండి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల లోపల స్వాతంత్ర సమరంకు పాటుపడేటువంటి వాళ్ళకి గుమిగూడనివ్వకుండా, ఒకరితో ఒకరు పరస్పరం చర్చలు జరిపించుకోనివ్వకుండా అడ్డుకునేటువంటి వాడు. అప్పుడు ఇలాంటి పత్రికల విస్తృతి లేదు. ఏదో ఒక పత్రిక అప్పుడు ఉండింది, కేసరి అనే పత్రిక నడిపిన బాలగంగాధర్ తిలక్ అని అంటారు మొత్తం మీద. అయినా అప్పుడు అంతా లిపి టెక్నాలజీ లేని కారణంగా స్వాతంత్ర సమరం అనేటువంటిది గడప గడపకు ప్రాకడం లోపల కొంచెం ఎంతో ఇబ్బంది అయింది. అయితే బాలగంగాధర్ తిలక్ గారు దేశ స్వాతంత్ర పోరాటం లోపల ఈ వినాయక నవరాత్రులను ఏదైతే చాలా విలక్షణంగా విచిత్రంగా వాడుకున్నాడు అన్నట్టు. ఎంత గొప్ప పని చేసిందంటే ఈ యొక్క ధార్మిక సెంటిమెంట్ అంటే ఒక పెట్టి వాళ్ళు అందరు ఒక దగ్గర గుమిగూడాలంటే ఏం చేయాలి, అప్పుడు ఏదో ఇండ్ల లోపలనే పెట్టుకొని వినాయక చవితి ఇండ్ల లోపల పెట్టుకొని అక్కడనే పూజలు చేసుకొని అక్కడనే అన్నీ చేసుకునేటువంటి వాళ్ళు అన్నట్టు. ఆ రోజుల లోపల గణపతిని ఇట్లా బయటికి తెచ్చి వాడవాడలా వీధి వీధుల కూర్చోబెట్టుకునేటువంటి సందర్భం అప్పుడు లేదు. అయితే బాలగంగాధర్ తిలక్ దాన్ని ఆ రకంగా బయటికి తెచ్చి చేసింది ఏంటిదంటే భజన పేరిట పట్టణాల లోపల, ప్రారంభం లోపల పట్టణాల లోపల అంత మంచి మంచి వాళ్ళను, స్వాతంత్ర సమర యోధులను, సమర వీరులనంతా సమాయత్తపరిచి అక్కడ భజన కీర్తన లోపల ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమనేటువంటి వాళ్ళ కారన్నాడు. సరే భక్తి కదా అని చెప్పేసి అక్కడే భజన తదుపరి తర్వాతి కాలం లోపల మనం ఆచరించవలసినటువంటి ఉద్యమ రూపురేఖలు, విధి విధానాలంతా నిర్ణయించి విస్తృతమైనటువంటి దీని మాధ్యమం ద్వారా ఎంతోమందికి స్వాతంత్రం యొక్క సమర స్ఫూర్తిని అందించినటువంటి గొప్ప సందర్భం వినాయక చవితి ఏదైతుందో బాలగంగాధర్ తిలక్ గారు ఎంతో పనికొచ్చింది అన్నట్టు. అప్పుడే వినాయక మహోత్సవాలు బయటికి వచ్చేసినాయి, అంటే ప్రజల లోపలికి వచ్చేసినాయి అన్నట్టు. క్రమంగా అవి పెరుగుతూ పోయినాయి. ఆ రకంగా కొంచెం స్వాతంత్ర సమరానికి ఊతం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం మనం ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అసలు వినాయక మహోత్సవాలు ఏవైతున్నాయో మామూలు కాదు. భూమినే కదిలించేస్తున్నటువంటి పరిస్థితి అన్నట్టు. వినాయక చవితి నవరాత్రులు వచ్చినాయంటే మొత్తం మీద వాడవాడల వీధి వీధిల భారతదేశం లోపల ఉండే ప్రతి పల్లె పట్టణం సంబంధం లేకుండా ఒక్కొక్క గ్రామంలో యువకుల లోపల, పిల్లల లోపల ఇంత ఉత్సాహం పెళ్ళుపుతుందంటే వాస్తవంగా ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నాయి. విధర్మీయులు కూడా దిగ్భ్రాంతికి లోనైపోతారు అన్నాడు. ఏమీ చైతన్యము! 3వ తరగతి చదువుకునేటువంటి ఒక విద్యార్థి దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ గ్రామాల లోపల, పట్టణాల లోపల ఒక సంఘాలుగా ఏర్పాటు చేసుకొని వీధికొక్క గణపతిని ప్రతిష్ఠింపజేసి తర్వాత నిమజ్జనం వేళ వాళ్ళతో పెళ్ళుపుతున్న ఉత్సాహాన్ని చూస్తుంటే
విధర్మీయులు సైతం ఈ సంఘటన శక్తికి దిగ్భ్రాంతికి లోనైపోతున్నారు అన్నట్టు. బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. కానీ ఇప్పటి వరకు అసలు గణపతి ప్రాదుర్భావం లోపల ఉండేటువంటి నీతి ఏదైతే ఉందో, సంఘటన శక్తి అయితే బాగుంది, కానీ సంఘటన శక్తికి జ్ఞానము తోడైన సందర్భం ఎక్కడా లేదు. జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడమే లేదన్నట్టు. అక్కడ స్వాతంత్ర సమరాన్ని పటిష్టం చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ లాంటి పనులు ఎక్కడ ఏ మంటపం లోపల కూడా కోట్లాది గణపతులు కూర్చోబెట్టినప్పటికైనా కానీ ఎక్కడ జరగడం లేదన్నట్టు. జ్ఞానానికి ప్రాధాన్యత లేదు. ఎవరైనా వచ్చి ప్రవచనం ఇస్తే కూడా ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందో, మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇటువంటి పాటలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జరపడము, మరి ఏంటిది సాంస్కృతిక బృందాలు రావడము, ఆర్కెస్ట్రా పాటలు అలాంటిటువంటి వాటితోని తర్వాత భోజనాలు చేయడము, ఏదో వేళాకోళంగా ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ నెక్స్ట్ లెటర్ నవరాత్రులు అనేటువంటి ఇట్లా గడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా గణపతి ప్రాదుర్భావ ఘట్టం ద్వారా ఏ జ్ఞానం యొక్క స్ఫూర్తిని అందించిందో అటువంటి జ్ఞానానికి ఎక్కడ కూడా స్థానం లేదు. ఎందరెందరో మాకు పిలుస్తూ ఉంటే పోవడానికి మేము సిగ్గుపడతాం. ఎందుకంటే మేము అక్కడ ప్రవచనాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇదేం ప్రవచనం, తర్వాత ఆ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అవి ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఇటువంటి డీజేలు డ్యాన్సులు ఇటువంటి అన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ జ్ఞానానికి ఎవ్వరూ నోచుకోవడం లేదన్నట్టు. ఏంటిది గణపతి, ఎందుకు గణపతి, మనం పొందవలసిన స్ఫూర్తి ఏంటిది, ఎక్కడ లేదు. ప్రపంచం దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి ఖర్చులు, సమీకరణలు, జన సమీకరణలు ఎంతో ఉన్నప్పటికైనా కానీ వాస్తవమైనటువంటి జ్ఞానానికి చోటు లేకుండా పోతుందన్నట్టు. మొత్తం మీద మనకేదో భక్తిలాగా అనిపించినప్పటికైనా కానీ చేయవలసిన పనులు మనం చేయడం లేదు. ఇక నిమజ్జనాలకు వచ్చేస్తే ఈ ఖర్చు మామూలు లేదు, లక్షల కోట్ల లోపల ఖర్చు అవుతుంది అన్నట్టు. ఒక్క సంవత్సరము గణపతి మహోత్సవాల కొరకు అడ్డుగోలుగా మనం పెడుతున్నటువంటి ఖర్చులు గనక మనము సరైన మార్గం లోపల పెట్టగలిగితే మంచి వేద విశ్వవిద్యాలయాలు, వేద పాఠశాలలు, భారతీయ సంస్కృతి యొక్క జ్ఞాన సముపార్జనకు సంబంధించినటువంటి కేంద్రాలు మనము తాలూకొక్కటి మంచి వేతనాల ఇచ్చి కూడా నిలపగలుగుతాం మనం. అంతటి ఖర్చు అవుతూ ఉంది. ఆ నవరాత్రుల తర్వాత మళ్ళీ మాయమైపోతుంది, దాని స్ఫూర్తి మనకు ఉండడం లేదు. గణపతి చెప్పింది ఏంటిదో ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా కేవలము ఇంకా నిమజ్జనం రోజైతే ఏం చెప్పడానికి వీల్లేనంత రాను రాను 3D పిక్చర్ లాగా తయారవుతుంది. డ్యాన్సులు, డీజేల ఆధారంగా, డీజేలు లేకుండా డ్యాన్సులు జరగవు. లక్షల డీజేలు ఎక్కడికి వెళ్ళొస్తాయో తెలివై అన్నట్టు. డ్యాన్సులు, ఊరేగింపులు, జన సమీకరణలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత దీనికి తోడు ఇంకోటి ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఏంటిది, డీజేలు పెట్టి డ్యాన్సులు చేయాలి, దాన్ని మనం చూస్తూ ఉండాలంటే డ్యాన్స్ చేసే వాళ్ళకి అలసట కూడా వస్తుంది. కాబట్టి డీజే, డ్యాన్స్, డ్రింక్. వినాయక మహోత్సవాలకు మద్యపాన నిషేధం అంటే మద్యం దుకాణాలను ఎంత మనము ప్రభుత్వం ఎంత ఆంక్షలు విధించినప్పటికైనా కానీ ఇది మనకు తెలిసినటువంటి జనం ఉంది కాబట్టి ఆ డ్యాన్స్ అప్పుడు కావాల్సినటువంటి మందు మాకులు ఏవైతే అడ్వాన్స్లో తెచ్చిపెట్టుకోవడము, అది ఎక్కడ పోతుంది, సంస్కృతి ఏమైపోతుంది, విధర్మీయులు మన గురించి ఏమనుకుంటారో అనేది తెలియకుండా చేస్తూ ఉన్నాం అన్నట్టు. మొత్తం మీద ఈ ఒక్క విషయంలోనే కాదు, మనం రాను రాను ఉద్ధృతి మాత్రం బాగా దేవాలయాలు పెరుగుతూ ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి,
ఉత్సవాలకు జన సమీకరణ, అసంఖ్యాకమైన జన సమీకరణ, బ్రహ్మోత్సవాలకు, తిరుపతి లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలకు జనం వెళుతున్న తీరు, పుష్కరాలకు, కుంభమేళాలకు ఏమి స్పందన, ఏమి కదలిక అంటే వాస్తవంగా విధర్మీయులు గుడ్డలు అదిరే విధంగానే ఉంటుంది అన్నట్టు. కానీ జ్ఞానం విషయంకి వస్తే శూన్య స్థితి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంత ఖర్చు పెడుతున్నటువంటి మనము ఇంతకు సనాతన భారతీయ సంస్కృతి యొక్క వైభవం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రయత్నించడం లేదు. మనకు మన ఫోన్ల లోపల నెట్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో విషయాలు ఎంతో అందుబాటు లోపల ఉన్నప్పటికైనా చూసే తీరిక లేదు. కాబట్టి నేను చెప్పబోయే సారాంశం ఏంటంటే, ఈ సంఘటన శక్తి, ఈ డబ్బుల యొక్క ఖర్చు ఇదంతా చూస్తూ ఉంటే సరే ఎవరిని ఏమనలేము, కానీ అనకుండా ఉండలేము. మా యొక్క విజ్ఞప్తి ఏంటి చిట్ట చివరికంటే, ఎంతనన్నా సంఘటనా శక్తిని ప్రదర్శించండి, ఎంతనన్నా డబ్బు ఖర్చు పెట్టండి, కానీ జ్ఞానానికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వండి. ఏ సమాజము సాహిత్యానికి, జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వదో ఆ సమాజం యొక్క ఓటమి తప్పదు. రాసిపెట్టుకోండి. మొత్తం మీద ఇదే స్ఫూర్తి, మనం సంఘటన స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ప్రతి మన పిల్లలకి కనీసం ఉదయ వేళ లోపల ఒక సంఘటనలు ఏర్పడి మన పిల్లలకు శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి గ్రామం లోపల ఒక కేంద్రం అనేటువంటిది పెద్దలు ఏర్పాటు చేసి అక్కడ మన శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి, మనం పొందవలసిన స్ఫూర్తి ఏమిటి, భగవద్గీత శ్లోకాలు కొన్ని, తర్వాత నీతి శాస్త్రము, శతకాలు ఉన్నాయి కొన్ని, అలాంటి ఇవేమైనా పద్యాలు ఉన్నాయి. సింపుల్గా ప్రతి విద్యార్థి 3వ తరగతి 2వ తరగతి నుంచి 10 ఇంటర్ వరకైనా పర్వాలేదు, వాళ్ళందరికీ మనము కనీసము ప్రతిరోజు అరగంట పాటు ఒక శ్లోకాన్ని వాళ్ళకి చెప్పి కంఠస్థం చేయించి దాని భావార్థాన్ని చెప్పి, ఈ రకంగా ప్రతి ఒక్క విద్యార్థికి కనీసం 100 శ్లోకాలనే జీవితకాలం లోపల అర్థసహితంగా మనము ఏంటి మన సంస్కృతి అనేటువంటి విషయాన్ని ప్రతిబింబింపజేసే విధంగా మనం కనుక మన పిల్లలకు నేర్పినట్లయితే మన ధర్మం నిలబడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర AK-56 ఉంటే ఏమిటి, ముందు వాని దగ్గర చేతిలో ఒక కర్ర ఉంటే ఏమిటి. AK-56 పెట్టుకొని మనం నిద్రపోతే కర్ర తీసుకొని వచ్చి కొట్టి వాడు లాక్కొని పోతాడు అన్నట్టు. AK-56ను కూడా గాయపరిచి లాక్కొని పోతాడు. అట్లాగే ఉంది. ఏంటిదంటే AK-56తో ఎందుకు పోలుస్తున్నా అంటే, మన భారతీయ సంస్కృతి, మనకుండే సాహిత్యము, మన పూర్వీకుల యొక్క ఋషి పరంపర, వాళ్ళు మనకు అందించిన ఆదర్శాలు శక్తివంతమైనవి, చాలా చాలా గొప్పనైనటువంటి. అందుకే AK-56తో పోలుస్తున్నా. ముందు వాళ్ళ దగ్గర ఉండేటువంటిది ఒక కర్ర చేతిలో ఉందనుకోండి, మొత్తం మీద అయితే మనం నిద్రిస్తున్నది గమనించినటువంటి వాడు మనను కొట్టి దాన్ని లాక్కొని పోతాడు అన్నట్టు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏంటంటే మనం నిద్రావస్థ లోపలనే ఉన్నాం. ఇంత గొప్ప వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, స్మృతులు ఎన్ని ఉన్నాయంటే చెప్పతరం కానంత సాగర సమాన సాహిత్యము మనకున్నది. కృష్ణుడు ఎంతో శక్తివంతుడు, అర్జునుడు కూడా ఎంతో శక్తిమంతుడు. ఆ శక్తి ఏం చేసి చెప్పండి మీరు, జ్ఞానం తోడు లేకపోతే. చాలా భగవద్గీత ఘట్టం ఏదైతుందో, ఉపదేశ ఘట్టం లోపల చూడండి, శక్తి చాలా ఉంది కానీ జ్ఞానం లేదు.
లేకపోవడం వల్ల రథం పైన చితికిల పడిపోయింది ఎవరు? అర్జునుడు. దీనికి చికిత్స ఏంటిదని గమనించినటువంటి కృష్ణుడు, దీనికి చికిత్స ఇప్పుడు జ్ఞానమే కావాల్సింది ఇతడికి. ఆత్మజ్ఞాన బోధ ద్వారా ఈయన లోపల మనం శక్తిని జాగృతం చేయగలుగుతామని చెప్పేసి భగవద్గీతను ఉపదేశించాడు అన్నట్టు. అంటే గీతోపదేశం అయిన తర్వాతనే అతడు లోపల ఉన్నటువంటి శక్తికి ఈ జ్ఞానం తోడైతే కానీ అతడు ఉత్సాహంగా యుద్ధం చేసిన సందర్భం ఉందన్నట్టు మొత్తం మీద. కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని మన జనరేషన్ లోపల, ముందు సంతతి లోపల మనం పాదుకొల్పాలంటే చాలా సులభంగా పాదుకొల్పవచ్చు. విధర్మీయులు చేస్తున్నటువంటి విషయం మీరు గమనించండి. ఎలాగో పాఠ్యాంశాల లోపల మత విషయాలు లేవు అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దాని యొక్క పరిపూర్తి ఎట్లా అని ఆలోచించి వాళ్ళు ఆ చిన్న చిన్న విషయాలైనప్పటికైనా కానీ, ఇంత సాగర సమాన సాహిత్యం లేకపోయినా కానీ, ఒకే పుస్తక ఆధారితంగా వాళ్ళు ఉన్నప్పటికైనా కానీ ఆ ఒక్క పుస్తకాన్ని స్వశక్తి ద్వారా వాళ్ళు సంఘాలను ఏర్పాటు చేసుకొని ఖర్చులు పెట్టేసి మొత్తం మీద వాళ్ళ పిల్లలకు వాళ్ళ మత బోధనలు చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? డబ్బునంతా ఈ రకంగా అవసరం లేనంత డబ్బు ఆర్భాటాలను పెట్టి మనం ఎంతెంతో ఇట్లా చేస్తూ ఉన్నాం. ఇదే స్ఫూర్తి నుంచి ప్రతి గ్రామం లోపల పిల్లలకు గనక మనము శిక్షణ ఇచ్చి వాళ్ళు 10th వరకు పోయేంత వరకు ఒక 100-200 శ్లోకాలు నేర్వగలిగేటువంటి పరిస్థితి అరగంట ఇంట్లో ఇప్పుడు ఎక్కడికి పంపాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే అన్నీ వస్తూ ఉన్నాయి. భగవద్గీత శ్లోకాలు ఎట్లా ఉచ్చరించాలో నెట్ లోపల మనకు అందుబాటు లోపల ఉన్నది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నేర్పేటందుకు కొరకు. గాయత్రి మంత్రం ఉన్నది, మహామృత్యుంజయ మంత్రం ఉన్నది, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో గీతాలు ఉన్నాయి, రకరకాలవన్నీ అందుబాటు లోపల ఉన్నాయి. అయితే శక్తి ఎలాగ ఉంది అన్నాడు. ధనశక్తి ఉంది, దుంకడానికి శక్తి ఉంది, ఖర్చు పెట్టడానికి అంతా ఉంది. ఈ జ్ఞానశక్తిని కూడా పెంపొందించుకోవాలి. ఈరోజు ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చాలా అదృష్టవంతులతో కూడుకున్నటువంటి కాలం ఇది. ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ ఇంట్లో ఉండేటువంటి టీవీలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. 15 నుంచి 20 నిమిషాల పాటు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పిల్లలకు రోజుకొక శ్లోకం చొప్పున నేర్పి మనం ఉంచినట్లయితేనే రాబోయే భావి తరాలు నిలదొక్కుకోగలుగుతాయి. లేకపోతే జరుగుతుంది ఏంటంటే, మనం ఇట్లాగే నిద్రపోతే మన శాస్త్రాలు పురాణాలు గొప్ప ఎంత ఏకీ 56 లాగా ఉన్నా కానీ మనం నిద్రిస్తున్నాం, వాస్తవంగా నిద్రిస్తున్నాం. జ్ఞానం విషయం లోపల మొత్తం నిద్రావస్థ లోపల ఉన్నది భారతీయ సమాజం. 99% నిద్రావస్థ లోపల ఉన్నది అన్నట్టు. 1% అరాకొర ఎవరికైనా తెలిస్తే తెలిసింది, వాని తెలివిని కూడా లెక్క పెట్టుకోడు లేడు. ఈ 99% నిద్రావస్థ లోపల ఉన్నప్పుడు నీ దగ్గర ఎంత గొప్ప సాహిత్యం ఉన్నా ఏం లాభం లేదు. ఎదుటివాడు కర్ర తీసుకొని కొట్టి మన ఏకే 56ను లాక్కొని పోయి నట్లే రాబోయే రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అన్నీ మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ గణపతి నవరాత్రుల లోపల అద్భుతమైన అవకాశం ఉన్నది. జన సమీకరణ అట్లాగే ఉంది, అందరికీ ఉత్సాహం అట్లాగే ఉంటుంది. వీటిని నవరాత్రులని వాడుకుంటే కూడా మన ధర్మానికి ఎంతో గొప్ప పరిస్థితి సంతరిస్తుంది అన్నట్టు. ప్రతి మంటపాల లోపల మంటపాల ద్వారా ఈ యొక్క సాహిత్య విలువల్ని, జ్ఞానాన్ని మనం పొందవచ్చు. కేవలం ఏంటిదంటే క్రీడాస్ఫూర్తిగా కేవలం టైంపాస్కే వాడుకోవడం వల్ల మనకు వచ్చిపోయేటువంటిది ఏమీ లేదు. చాలా విషయాలు చెప్పినాం, ఇంకా కూడా చెప్తాము. వినాయక నవరాత్రులు శక్తివంతమైన, ఏదో మన వినాయకుడు ఏం అనుగ్రహించిండో మనకు కానీ ఈ సంఘటన అనేటువంటి సమీకరణ చాలా గొప్పది. ఆ వినాయకుని అడుగుజాడల లోపల నడుచుకున్న జ్ఞాన ప్రధానమైనటువంటి అడుగుజాడలే వినాయకుని అన్నట్టు. మనం కూడా అడుగుజాడ లోపల నడిస్తే గణపతి లాంటి శక్తివంతులం అయిపోతాము. ఎవరు వచ్చినా ఎదుర్కొనేటువంటి సత్తా మన దగ్గరకు వస్తుంది. మన స్త్రీలు కూడా రక్షించబడతారు.
మన భూభాగాలు కూడా రక్షించబడతాయి, మన వైభవం కూడా పెరుగుతుంది. మనం విశ్వగురు స్థానం లోపలికి మళ్ళీ వెళ్ళిపోయి భూమండలం మీద ఈ యొక్క సనాతన వైదిక సంస్కృతి యొక్క ధ్వజం రెప్పరెప్పలేరడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను.